శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లాగే, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం లాగే శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనం అని ఆయనే రాశారు. ప్రతివది భయంకర అన్నన్ వేదాంతాచారి ఆయన ఫుల్ నేము, తమిళియన్. చాలా చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ సుప్రభాతం అండ్ స్తోత్రం. టోటల్ ఇట్ కంటైన్స్ 16 స్టాంజెస్. ఈశానాం జగతోష వెంకటపతేర్విష్ణోం పరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం తత్శాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సమ్యక్షు సాహసపదేషు విలేఖయం తౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపతిక్లమ మాదధానౌ కాంతానవాజ్మానస గోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీమహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నిత్యానమద్విధి శివాది కిరీటకోటి ప్రత్యుక్త దీప్త నవరత్న మహప్రరోహై నీరాజనా విధి ముదారముపాదదానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విష్ణోపదే పరమయుత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వవుత్స ఇతి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తదేతి తవ పాణితల ప్రతిష్ఠౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినాత్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మన్మూర్తికాళీయ ఫణే విఘటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అమ్లానహృష్య ధవనీతల కీర్ణపుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాకిల మనోనయనౌ తవైతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతస్థనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ
ప్రాప్తౌ పరస్పరతులాంతరౌ తే శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతతసేవ్య పదాంబుజేన సంసారతారకదయార్ధదృగంచలేన సౌమ్యౌ పయంతృమునినా మమ దర్శితౌ తే శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే శ్రీశశ్రియా ఘటికయా త్వదుపాయ భావ్యే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శ్యాం కిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. సో ఎంత కష్టమైన పోయమైనా నేర్చుకోవడము సులభం, కానీ ఇంత కష్టమైన సాంస్క్రిట్ పోయము ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఈ విధంగా రాయడం అంటే 100 times మోర్ డిఫికల్ట్ దాన్ లర్నింగ్ అనేది మనము జస్ట్ చూసి మనం నేర్చుకోవడమే. సో మనకు చదివే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటికలీ ఇట్ విల్ కమ్. మన మేధస్సు, మనిషి మేధస్సు అనేది 100 కాదు, 1000 కాదు, 1,00,000 రోబోలతో సమానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ, ఇట్స్ కెపాసిటీ ఈజ్ ఫిక్స్డ్, బట్ హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ, మనిషి మేధస్సు కెపాసిటీకి దెర్ ఈజ్ నో లిమిట్. మనము ప్రాక్టీస్ చేసే కొద్దీ మన మేధస్సును పెంచుకునే కొద్దీ పెరుగుతుందన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే, వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ న్యూ అండ్ గుడ్ థింగ్స్ ఎవ్రీ డే. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. మనము ఎవ్రీడే వీ కెనాట్ విజిట్ టెంపుల్, మనము రోజు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోలేము, దైవ దర్శనం చేసుకోలేము. కానీ ఇలా మనము పాడడం ద్వారా డివోషనల్ హిమ్స్ మనం దేవుణ్ణి మనం ఆవాహనం చేసుకున్నట్టు మనం ఫీల్ కావచ్చు, దైవశక్తిని మనం పొందవచ్చు. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ బాడీ బట్ ఆల్సో ఫర్ అవర్ బ్రెయిన్. బట్ లర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ బ్రెయిన్, బికాజ్ మన న్యూరాన్స్ అనేటివి దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్. ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఉంటాయి. ఎలక్ట్రో ఎంకెఫలోగ్రామ్ అని మనము రికార్డ్ కూడా చేస్తాం పేషెంట్స్కి. సైకియాట్రీ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రో ఎంకెఫలోగ్రామ్ అని రికార్డ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఇంపల్సెస్, ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్ అని. సో దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. మనం వాటిని ట్రైన్ చేసే కొద్దీ వాటి కెపాసిటీ పెరుగుతుంది. సో హ్యూమన్ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజు ఎంత అవసరమో హ్యూమన్ బ్రెయిన్ కూడా మనము లర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఎక్సర్సైజ్. లర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ బ్రెయిన్, సో దట్ వీ కెన్ లీడ్ అవర్ లైఫ్స్ హెల్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ.